హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వసుంధర గారు. హలో డాక్టర్. హలో. సో డాక్టర్ గారు, లైక్ ఉమెన్స్ కి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి కదా, ఈ పీరియడ్స్ లో హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అసలు దీనికి ఏంటంటారు? దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? హెవీ బ్లీడింగ్ రావడానికి మెడికల్గా అయితే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. బట్ మనకు అర్థమైనట్టు చెప్పాలి అని అంటే, ఒకటి మేజర్గా హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా చూడాలి. లేదు యూట్రస్లో ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉందా లేదా చూస్తాము. లేదు ఈ రెండు కాకపోతే బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా, సిస్టమిక్ డిజార్డర్స్, యూట్రస్ రిలేటెడ్ కాకుండా, హార్మోన్స్ రిలేటెడ్ కాకుండా బాడీలో అదర్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యి మనకి బ్లీడింగ్ బయటకు వస్తుందా అనేది. అది ఎక్కువగా కోయాగులేషన్ డిజార్డర్స్, బ్లడ్ థిన్నింగ్ కానీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్తో వస్తాయి. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో వచ్చిన పేషెంట్స్కి ఇవాల్యుయేట్ చేస్తాం. అండ్ మేజర్ కేసెస్ హార్మోనల్ డిస్టర్బెన్సెసే ఉంటాయి. అవి లేదు అని అంటే స్ట్రక్చరల్ డిజార్డర్స్ ఏంటంటే యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉండడము, లేకపోతే యూట్రస్ బాగా బల్కీగా అయిందని అంటాం కదా, లేదు యూట్రస్లో పొర ఉంది, అది మందంగా ఉంది అని అంటారు, లేదు యూట్రస్లో పాలిప్స్ పిలకల్లాగా పెరగటం, లేకపోతే గర్భసంచి ముఖద్వారం దగ్గర క్యాన్సర్ రిలేటెడ్ రీజన్స్ రావటం కానీ, అక్కడ డిఫరెంట్ లీజన్స్ ఉండటం కానీ అవ్వచ్చు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్. ఇవే మెయిన్ కాజ్. కొంచెం ఇవి కాకుండా సిగ్నిఫికెంట్గా బ్లీడింగ్ డిజార్డర్స్ మనకి సిస్టమిక్గా ఉండేవి కాజ్ చేస్తాం. సో సమ్ టైమ్స్ బ్లీడింగ్ అనేది కలర్స్లో వస్తుంది, పింక్ కలర్ కానీ ఒక్కొక్కసారి బ్రౌనిష్ అలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా, లేకపోతే పర్లేదు అని లైట్ తీసుకోవచ్చు అంటారా? లేదు, యాక్చువల్గా మెన్స్ట్రల్ బ్లీడ్ ఒక్కొక్కసారి నాకు బ్లాక్ కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్ వచ్చింది, కొంచెం బాగా లైట్గా వచ్చింది అని అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ డిఫరెంట్ అకార్డింగ్ టు దేర్ బాడీ నేచరే మారుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం దాన్ని పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే డాక్టర్, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.